అందరికీ నమస్కారం. మన ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు మనం చాలా సింపుల్గా ఇంట్లో అందరికీ నచ్చేలా పండగ స్పెషల్ అయిన బెల్లం పొంగలి ఎలా చేయాలో చూస్తాం. దేవుడికి నైవేద్యంగా పెట్టిన, ఇంట్లో పిల్లలకి చేసిన చాలా రుచిగా ఉంటుంది. తక్కువ పదార్థాలతో చాలా ఈజీగా చేసుకునే ఈ రెసిపీని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని, కొద్దిగా కప్పు కన్నా తక్కువ పచ్చిశనగపప్పు తీసుకొని బియ్యాన్ని పప్పుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం ఒక కప్పు బియ్యం తీసుకున్నాం కదా, ఒక కప్పు బియ్యానికి మనము 3 కప్పుల నీళ్లు, 3 కప్పుల పాలు వేసుకొని మనము ఉంచుకోవాలి. మీకు వీలైతే పాలు ఇష్టం లేకపోతే మీరు ఒక 2 కప్పులు పాలు తీసుకొని 4 కప్పుల వాటర్ అయితే వేసుకోండి, సరిపోతుంది. పర్ఫెక్ట్ కొలతలు అయితే సరిపోతాయి. ఇప్పుడైతే మనం స్టవ్ మీద పెట్టుకొని అన్నం మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం అయితే ఇంకొద్దిసేపు ఉడకాలండి. ఇప్పుడైతే ఇందులో మనం పక్కనైతే కడాయి పెట్టుకొని అందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని అందులో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు కట్ చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడైతే కాసేపు వేయించిన తర్వాత ఇప్పుడు చూసారు కదా, అన్నం అయితే ఉడికిపోయింది, మెత్తగా వచ్చేసింది. 1 కప్పు బియ్యానికి 1.5 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. ఇది పాకం బెల్లం అయితే కాదు, నార్మల్ బెల్లం అయితే తీసుకున్నాను. మీకు కలరు వైట్గా కనిపిస్తుంది. ఇప్పుడైతే మనము పక్కన వేయించుకుంటున్నాం కదా, అందులో జీడిపప్పు, కిస్మిస్, బాదము వేసుకోండి. నేనైతే కిస్మిస్ అయితే వేయలేదండి, జీడిపప్పు, బాదము అయితే వేసుకున్నాను. అవి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం బెల్లం వేసుకున్నాం కదా, మొత్తం కరిపోయేంత వరకు కలుపుకొని ఇప్పుడు చిటికెడు ఒక టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు, ఎండు కొబ్బరి మిశ్రమాన్ని అందులో వేసి బాగా కలుపుకుంటే టేస్టీగా రెడీ అయిపోతుంది. జీడిపప్పు, బాదాము వేసుకున్నాం కదా, మనము ఇప్పుడు కాసేపు కలుపుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకోవాలండి. కొంచెం యాలకుల పొడి వేస్తే అస్సలైన పండగ రుచి వస్తుంది కదా. అలాగే మొత్తం మిశ్రమము క్రీమీగా తీయగా అయ్యాక మన బెల్లం పొంగలి రెడీ. ఇంట్లో నెయ్యి వాసన, బెల్లం సువాసన కలిసిపోతే ఎంత ఆనందంగా ఉంటుందో మీరు ట్రై చేస్తే తెలుస్తుంది. మన అమ్మమ్మల రుచి గుర్తొస్తుంది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఇలా చాలా ఈజీగా మన సాంప్రదాయమైన ఆరోగ్యకరమైన బెల్లం పొంగలి ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరంతా తప్పకుండా ట్రై చేసి మీ అనుభవం కమెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ హోమ్ స్టైల్ రెసిపీస్ కోసం ప్రత్యూష కిచెన్ అండ్ బ్లాగ్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. మళ్ళీ మరో టేస్టీ రెసిపీస్తో కలుద్దాము. ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.